వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఏంటి కిచెన్లో స్టార్ట్ చేసాను అనుకుంటున్నారా వీడియో. సో ఈ రోజు అయితే నేను ఒక మంచి రెసిపీ చేసేద్దాం అనుకుంటున్నాను. సో క్విక్ అండ్ ఈజీగా హైదరాబాదీ స్టైల్ బగారా రైస్ విత్ సమ్ గ్రేవీ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో లాస్ట్ వరకు చూసేయండి ఎలా వస్తుందో. నా స్టైల్లో చేద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ట్రై చేయండి, అలానే కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. సో ఫస్ట్ అయితే గ్రేవీ కర్రీకి కావాల్సినవన్నీ నేను తీసి పెట్టేసుకున్నాను. సో కొబ్బరి, ఇలాచి ఇవన్నీ అయితే నేను తీసి పెట్టేసుకున్నాను. సో నేను మీకు ఆన్ ప్రాసెస్లో అన్నీ ఒక్కొక్కటి చెప్పేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే టమాటాలు కట్ చేయాలి. కట్ చేసేస్తే దెన్ మనం గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఈరోజు బగారా రైస్ విత్ ఎందుకో చాలా రోజుల నుంచి తినాలి అనిపిస్తుంది, ఏదైనా స్పెషల్గా చేసుకొని తినాలి అనిపిస్తుంది. సో సరే అని చెప్పి ఈరోజు టైం దొరికింది కదా, వీకెండ్ అని చెప్పి ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను. మా మమ్మీకి చెప్పాను అనమాట, మీరు రెడీగా ప్లేట్లు పట్టుకుని ఉండండి, నేను వేడిగా బగారా రైస్ విత్ గ్రేవీ కర్రీ తీసుకొని వస్తానని. సో ఎలా అవుతుందో తెలియదు కానీ నేనైతే చాలా బిల్డప్ ఇచ్చాను అనమాట. సో యా, సో టమాటాలు అయితే నేను కట్ చేసేసుకున్నాను. గ్రేవీ కోసం అయితే నేను టమాటా తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ మిర్చి కసాలని చేద్దాం అనుకున్నా, బట్ మిర్చీస్ లేవు, అయిపోయాయి. అండ్ దట్టు మిర్చి కసాలానికి మనకి బజ్జీ మిర్చి ఉంటుంది కదా, సో అవి అయితే బాగుంటాయి. సో నార్మల్ ఇంట్లో మిర్చీస్ అంత టేస్ట్ అంతేం మంచిగా ఉండవు. సో అందుకని ఇంకా వేరే టైప్ ఆఫ్ గ్రేవీ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఎలా అవుతుందో. సో ఫస్ట్ అయితే నేను గ్రైండ్ చేసేసుకుంటాను ఇవన్నీ. కొంచెం పచ్చి కొబ్బరి అండ్ దాల్చిన చెక్క, ఇలాచి, 2 లవంగాలు అండ్ ఆల్సో కొంచెం లైట్గా గసగసాలు యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా మనం వేయించిన పల్లీలు, సో ఇవి మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అండ్ దెన్ 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం అల్లం, వెల్లుల్లి, అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటో అండ్ కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసేసుకుందాం. అండ్ దెన్ లైట్గా కొంచెం పసుపు, ఉప్పు, కారం తగినంత. ఉప్పు అయితే 1 స్పూన్ వేస్తున్నా అండ్ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని కొద్దిగా సాజీరా, అలానే దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి, 1 బిర్యానీ ఆకు, అలానే కొంచెం కరివేపాకు. ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మొత్తం పేస్ట్ని ఇందులో డైరెక్ట్గా యాడ్ చేసుకుందాం. సో ఇందులో మనం తగినంత ఉప్పు కొంచెం చూసుకొని దాన్ని బట్టి సరిపడేంత ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. సో అక్కడైతే గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ లోపు అయితే నేను బగారా రైస్కి కావాల్సినవన్నీ తీసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ ఏమేమి కావాలి అని చెప్పి ఉల్లిపాయలు కట్ చేసేసి పచ్చిమిర్చి కట్ చేసేస్తే డన్ అయిపోతుంది. ఆ గ్రేవీ కర్రీ ఉడుకుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో, టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. స్మెల్స్ గుడ్, సూపర్ స్మెల్ వస్తుంది. స్మెల్ మాత్రం అదిరిపోయింది. టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఈ ఉల్లిపాయలు ఒకటి కోసేస్తే అయిపోతుంది. బగారా రైస్ మనం బాస్మతి రైస్తో చేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కూడా ఎవరైనా సండేస్ కానీ సాటర్డేస్ కానీ బగారా రైస్ చేసుకుంటారా? చేసుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ప్రతిరోజు అని కాదు, ఎవ్రీ వీకెండ్ అని కాదు, ఎప్పుడన్నా అలా తినాలనిపించినప్పుడు. ఇదివరకు అయితే ఊరికే మేము ఫ్రీక్వెంట్గా వెజ్ బిర్యానీలు అలా చేసుకునే వాళ్ళం. సో ఆ వెజ్ బిర్యానీ కంటే బగారా రైస్ ఇంకా బాగుంటుంది. నార్మల్గా వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేసుకునే కంటే సపరేట్గా కర్రీ, సపరేట్గా బిర్యానీ, బగారా రైస్ చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా తినాలనిపిస్తుంది. సో నేనైతే కొన్ని ఎక్కువ ఉల్లిపాయలే కట్ చేస్తున్నాను. కొద్దిగా రైతా కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో కొంచెం ఎక్కువ ఆనియన్స్ కట్ చేసేస్తా, పనిలో పని అయిపోతుంది.
బిర్యానీ మసాలాలు, అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ అలానే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని బాగా కలుపుకుందాము. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఈలోపు అయితే మన గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఆయిల్ అంతా పైకి ఎలా తేలుతుందో. ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా కొత్తిమీరతో చేసుకుంటే రెడీ అయిపోయింది గ్రేవీ కర్రీ. ఈ బగారా రైస్లో అయితే మనకు తగినంత ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకోవాలి. లేదంటే ఆనియన్స్ అనేవి పచ్చివాసన వస్తాయి. తర్వాత మనం కొంచెం రైస్ కడిగి పెట్టేసుకొని ఆ రైస్ని అయితే కలిపేసుకుందాము. అండ్ ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం లైట్గా కలపాలి, మరీ ఎక్కువ కలపకూడదు. తగినంత వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టేశాను. ఒక 2 విజిల్స్ ఉంచుకొని తీసేస్తే సరిపోతుంది. సో ఈలోపు రైతా ప్రిపేర్ చేసుకుందాం. సింపుల్గా చేసేస్తాను. 1 క్యారెట్, 1 ఆనియన్, మిర్చి అండ్ కొంచెం కొత్తిమీర. సో ఫస్ట్ అయితే నేను పెరుగుని కొంచెం మజ్జిగలా చేసేసుకుంటాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, లైట్గా పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది. క్యారెట్ మనం స్లైసెస్లా కట్ చేసుకోవచ్చు, లేదంటే నేను జస్ట్ క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. బట్ స్లైస్ చేసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ స్లైస్గా. ఫైనల్గా రైతా. సో రైతా కూడా డన్. ఇప్పుడైతే కుక్కర్ విజిల్స్ వచ్చాయి, 2 విజిల్స్. కొంచెం ఆవిరి అయిపోయిన తర్వాత తీసి సర్వ్ చేసేస్తా. టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తా, చూసేయండి. నిజంగా చాలా బాగుంది. చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.